సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనము 200 EMA అండ్ 20 EMA ని బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాం. సో 10 ట్రేడ్స్ లో మనకు ఎన్ని టార్గెట్స్ అనేది ఇస్తుంది, సో నిజంగా ఈ స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుందా అవ్వదా అనేది మనకు అర్థమైపోతుంది అన్నట్టు. సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో గైస్, ఓకేనా? సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బిట్ కాయిన్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నేను 15 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకొని బ్యాక్ టెస్ట్ అనేది చేయబోతున్నా. సరేనా? సో ఈ బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీరు మీ సొంతంగా కూడా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు మీ స్ట్రాటజీని, అంటే ఈ స్ట్రాటజీని మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్ లేదా 5 మినిట్ టైం ఫ్రేమ్, మీ కంఫర్టబుల్ టైం ఫ్రేమ్ బట్టి మీరు బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. ఇక్కడైతే నేను 15 మినిట్స్లో అయితే చేస్తున్నా. సరేనా? అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేయడానికి మనము గో చార్టింగ్ వెబ్సైట్ అయితే యూస్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించిన ఎట్లా బ్యాక్ టెస్ట్ చేయాలనేది ఈ వెబ్సైట్ గురించి అయితే చెప్పినుండే. ఇది మనకు ఫ్రీ వెబ్సైట్ కాబట్టి సో ఇందులో మనము ఈజీగా బ్యాక్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఎట్లా చేయాలో కూడా చూపిస్తా అండ్ మీ ముంగట మనం లైవ్లో బ్యాక్ టెస్ట్ కూడా చేద్దాం. నేను ఏం చేస్తా అంటే టోటల్గా ప్రీవియస్ డేటానైతే తీసుకుంటా. ఒక పని చేద్దాం, మనం ఇక్కడికి వెళ్ళి డేట్ 10th నుంచి మనము బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాం. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీప్లే మోడ్ అయితే ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకుంటా. దీనిపైన క్లిక్ చేసుకునే దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన స్ట్రాటజీని అయితే పెట్టేసుకుందాం. దాని తర్వాత మనము ఈ చార్ట్స్ని అయితే తీసేద్దాం. దాని తర్వాత మనం బ్యాక్ టెస్టింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మన స్ట్రాటజీని అయితే పెట్టేసుకుందాం. లైక్ ఇక్కడ నేను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని సెర్చ్ చేసుకుంటా, EMA అని సెర్చ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది వచ్చేస్తుంది. సింపుల్గా నేను 2 times దీన్ని అయితే ఇంప్లిమెంట్ అనేది చేసేసుకుంటా. ఓకేనా? సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే చూడండి 2 times మనకు మూవింగ్ యావరేజ్ అనేది వచ్చేసింది. సో మనం ఏం చేయాలంటే ఈ 2కి కూడా డిఫరెంట్ సెట్టింగ్స్ అనేవి చేయాలి, మీకు తెలిసిందే. సో ఆల్రెడీ స్ట్రాటజీ పైన నేను వీడియో అనేది చేసిన, మీరు చూడకపోతే చూడండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి నువ్వు దీన్ని ఏం చేస్తా అంటే 20 చేసేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై పైన క్లిక్ చేసేస్తా. దాని తర్వాత ఇంకో దానికి మనం ఏం చేద్దామంటే దీన్ని మనం 200 అనేది చేసేస్తాం. ఓకేనా? 200 అనేది చేసేసిన ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనము దీంతో మనకు ఈ స్ట్రాటజీ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అనేది మీకు సింపుల్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సింపుల్ గైస్, మనకు ఎప్పుడైతే మార్కెట్ ఇది ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉంది కదా, దీనికి కింద ఉంటుంది కదా మార్కెట్, ఎప్పుడైతే దీని కింద ఉంటే ఓన్లీ మనము సేల్ సైడ్సే ఎంట్రీ అనేది తీసుకోవాలి. సో దీని కింద ఉంది అంటే దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్ అనేది బియరిష్ ఉందని దీని మీనింగ్ అన్నట్టు. సో మనం ఓన్లీ సేల్ సైడే ఎంట్రీస్ అనేవి తీసుకోవాలి. ఎంట్రీస్ కూడా ఎప్పుడు తీసుకోవాలంటే మనము 20 మూవింగ్ యావరేజ్ పెట్టేసుకుంటాం. ఎంట్రీ కూడా ఎప్పుడు తీసుకుంటామంటే ఇది ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా ఫాలింగ్ అయ్యి మనకు 20 EMAకి టచ్ అయ్యి దాని తర్వాత అగైన్ మనకు ఫాలింగ్ అవ్వడం అనేది స్టార్ట్ కావాలి, అప్పుడు మనము ఇక్కడ ఎంట్రీ అనేది తీసేసుకుంటాం. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే చూడండి, 200 EMAకి మార్కెట్ కింద ఉంటే అండ్ మన 20 EMA కూడా 200 EMAకి కింద అయితే ఉండాలి, ఫస్ట్ రూలు. సెకండ్ రూల్ వచ్చేసి మనకు ఏంటంటే ఒక పుల్ బ్యాక్ అనేది రావాలి. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సరేనా? ఇది మన రూల్స్ అన్నట్టు. ఈ రూల్స్ బట్టి మనం ఇప్పుడు బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాం. సో దీంతో మనకు ఒక రిజల్ట్ అర్థమవుతుంది మీ ముంగట్ని. ఈ స్ట్రాటజీ మనకు వర్క్ అవుతుందా వర్క్ అవుతలేదా అనేది మనకు అర్థమైపోతుంది. సరేనా? సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ నేను 10th నుంచి బ్యాక్ టెస్ట్ అనేది చేయడం స్టార్ట్ చేస్తా. సో మనం ఇక్కడికి వెళ్ళి రీప్లే మోడ్ని అయితే ఆన్ చేద్దాం. సో చూడండి, ఇక్కడైతే నేను చార్ట్స్ని అయితే తీసేసిన అన్నట్టు గైస్. ఓకేనా? సో ఇక్కడైతే నేను చార్ట్స్ని అయితే ఇక్కడ చార్ట్స్ ఏవైతే ఉండేనో ఆ చార్ట్స్ని నేను తీసేసిన. ఇప్పుడు మనము ప్లే మోడ్ ఆన్ చేసుకుంటూ మనము ఎగ్జాక్ట్లీ మన క్రైటీరియా మ్యాచ్ అయినప్పుడు మనం ఒక సింపుల్గా ఈ విధంగా పొజిషన్ లాగా పెట్టేసుకొని చూసుకుందాం. ఓకేనా? చూస్తుండండి, చాలా మీకు నేర్చుకోనికైతే దొరుకుతుంది దీంతో. నేను దీనికి ఏం చేస్తా అంటే కొంచెము 0.5 సెకండ్కి ఒక్కొక్క క్యాండిల్ వచ్చేలాగా సెట్ చేసిన. సో ఇక్కడ సింపుల్గా ప్లే పైన క్లిక్ చేస్తా ఇప్పుడు నేను. ఓకే, మనకు సెటప్ కనిపించినప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకుందాం. చూడండి, ఇప్పుడు చూడండి 200 EMAకి మార్కెట్ వచ్చేసి కింద వచ్చినుండే, బట్ మన 20 మూవింగ్ యావరేజ్ ఇంకా పైనే ఉంది కాబట్టి మనము ఇంకా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మన క్రైటీరియా అనేది ఇంకా మ్యాచ్ కాలే. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి మార్కెట్ వచ్చేసి సైడ్ బేస్ అయితే ఉంది. టోటల్గా 2 మూవింగ్ యావరేజ్కి మధ్యలో అయితే రన్ అనేది అవుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మార్కెట్ వచ్చేసి 200 మూవింగ్ యావరేజ్కి కూడా పైన ఉంది అండ్ 20 మూవింగ్ యావరేజ్ కూడా మనకు ఈ మూవింగ్ యావరేజ్కి పైన ఉంది. మార్కెట్ కూడా బులిష్ ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఒక పుల్ బ్యాక్ అనేది రావాలి, దాని తర్వాత మళ్ళీ ర్యాలీ అనేది స్టార్ట్ కావాలి. చూద్దాం ఏమవుతుందో. ఒక్కొక్క క్యాండిల్ నేను ప్లే చేసుకుంటూ చూస్తాను. ఓకే, పుల్ బ్యాక్ అనేది వచ్చింది, బట్ చూడండి ఇక్కడ మన 20 మూవింగ్ యావరేజ్కి ట్యాప్ చేయాలన్నట్టు, అది టచ్ చేయలే, బట్ కొంచెం దగ్గర వచ్చిన నో ప్రాబ్లం. చూద్దాం.
ఓకే, ట్యాప్ అయితే చేసింది చూడండి ఇప్పుడు 20 మూవింగ్ యావరేజ్కి. ఇప్పుడు మనకు ర్యాలీ స్టార్ట్ అయితే మనం తీసుకుందాం. ఓకే గైస్, ఇక్కడైతే ఫెయిల్ అయిపోయింది. ఓకేనా, సో ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ అయితే మనం ఇక్కడ ఒక పొజిషన్ అనేది తీసుకుంటుండే, బట్ ఎందుకు తీసుకోలే, టోటల్గా క్యాండిల్స్ ఏం చేసినాయి మనకు 20 మూవింగ్ యావరేజ్కి బ్రేక్ డౌన్ అనేది చేసేసినాయి. దాని తర్వాత మళ్ళీ చూడండి మనకు సైడ్ బేస్ లాగైతే ఉందన్నట్టు మార్కెట్. సరేనా, అంటే నేను ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నానో. సరేనా, జాగ్రత్తగా చూస్తుండండి. ఓకే, ఇప్పుడైతే చూడండి మార్కెట్ వచ్చేసి 200 మూవింగ్ యావరేజ్కి కిందికి వచ్చింది మార్కెట్, బట్ ఇంకా మన 20 మూవింగ్ యావరేజ్ కిందికి రాలేదు కాబట్టి వెయిట్ చేద్దాం ఇంకా. ఓకే గైస్, చూడండి మనకు 20 మూవింగ్ యావరేజ్ కూడా కిందికి అయితే వచ్చేసింది, క్రాస్ అనేది చేసేసింది చూడండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఒక పుల్ బ్యాక్ అనేది రావాలి. పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత అగైన్ మనకు ర్యాలీ స్టార్ట్ అయితే మనం ఎంట్రీ తీసుకుందాం, జస్ట్ 1:2 రిస్క్ రివార్డ్తోని. ఓకే గైస్, పుల్ బ్యాక్ కూడా ప్రాపర్గా పుల్ బ్యాక్ కూడా వచ్చింది చూడండి. దగ్గర మన 20 మూవింగ్ యావరేజ్ దగ్గరికి అయితే వచ్చింది కాబట్టి ఇక్కడ నేను సింపుల్గా షార్ట్ పొజిషన్ అనేది పెట్టేసుకుంటాను. లైక్ ఇక్కడ నా షార్ట్ పొజిషన్ ఎంట్రీ ఏదైతే క్యాండిల్ ఉంటుందో, అంటే ఎక్కడికి వెళ్ళి అయితే మనకు పుల్ బ్యాక్ వచ్చిందో దానికన్నా కొంచెం పైన అయితే మనము స్టాప్ లాస్ పెట్టేసుకుందాం. టార్గెట్ వచ్చేసి 1:2 అయితే పెట్టేసుకుంటున్నాం. ఓకేనా, 1:2 అయితే టార్గెట్ పెట్టేసుకుంటున్నా. చూద్దాం ఇప్పుడు ఇది టార్గెట్ హిట్ అవుతుందా లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా. ఇది మన ఫస్ట్ ట్రేడ్ అన్నట్టు. చూద్దాం గైస్. ఓకే, చాలా మంచి ర్యాలీ. ఓకే గైస్, చూడండి ఫస్ట్ ట్రేడ్ మనకు ప్రాపర్గా మనము మన ప్లానింగ్ బట్టి మనం ఎంట్రీ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ మన టార్గెట్ వచ్చేసి హిట్ అయింది గైస్. ఇక్కడ మన ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి వెళ్ళిపోయింది. సరేనా, ఎట్లా తీసుకున్నాం ఇది సింపుల్గా చూడండి. 200 మూవింగ్ యావరేజ్కి మార్కెట్ అనేది కిందికి వచ్చి నుండే, అండ్ మనకు 20 మూవింగ్ యావరేజ్ కూడా 200 మూవింగ్ యావరేజ్కి కింద అయితే ఉంది. మన 2 రూల్స్ అనేవి ఫాలో అయిపోయినాయి. ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఒక పుల్ బ్యాక్ అనేది రావాలి. ఎగ్జాక్ట్లీ పుల్ బ్యాక్ కూడా వచ్చింది. దాని తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. అందుకోసం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. మనం ఎక్కడికి వెళ్ళైతే పుల్ బ్యాక్ వచ్చిందో ఆ స్వింగ్ కొంచెం పైన అయితే నేను స్టాప్ లాస్ పెట్టేసుకొని టార్గెట్ వచ్చేసి 1:2 లాగైతే పెట్టేసుకున్నా. సింపుల్గా మన టార్గెట్ వచ్చేసి ఇక్కడైతే హిట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఫస్ట్ టార్గెట్. ఓకేనా, ఇదే విధంగా మనము 10 ట్రేడ్స్ అనేవి కంటిన్యూ చేసాం. కొంచెం వీడియో లెంతీగా అవ్వచ్చు, బట్ జాగ్రత్తగా చూస్తుండండి. మీకు ఒక డేటా అనేది వస్తుంది బ్రో, దీంతో మీకు ఒక అర్థమవుతుంది. మనం ప్రాపర్గా ఈ స్ట్రాటజీని యూస్ చేస్తే, ఎగ్జామ్ రూల్స్ని ఫాలో అయితే మనకు ఇది ఎన్ని ట్రేడ్స్లోకి వెళ్ళి ఎన్ని ట్రేడ్స్ మనకు టార్గెట్ అనేది ఇస్తుంది అనేది. మీరు ఒకవేళ మంచిగా వెళ్తే మీరు డైరెక్ట్గా ఈ స్ట్రాటజీని మీరు కంటిన్యూ చేయొచ్చు అన్నట్టు. సరేనా, ఇంకా మీరు అవి స్ట్రాటజీస్ లింకే బదులు ఒక స్ట్రాటజీ పైన మీరు గ్రిప్ తెచ్చుకుంటే దాని తర్వాత మీకు చాలా మంచిగా ఉంటుంది. చూడండి ఇప్పుడు మళ్ళీ ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. ఓకే, పుల్ బ్యాక్ అనేది వచ్చింది. బట్ గైస్ ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడికి వెళ్ళి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే కన్ఫర్మేషన్ క్యాండిల్ మనము ఇంకొక ఎంట్రీ తీసుకుంటుండే, బట్ తీసుకుంటలే. ఎందుకంటే మనకు 20 మూవింగ్ యావరేజ్కి క్యాండిల్ వచ్చేసి బ్రేక్అవుట్ అనేది చేసేసింది కాబట్టి తీసుకుంటలే. ఓకేనా, సో వెయిట్ చేద్దాం. ఓకే, మనకు వచ్చింది ర్యాలీ, కానీ 20 మూవింగ్ యావరేజ్కి బ్రేక్అవుట్ చేసిన తర్వాత వచ్చింది. ఆ విధంగా రావద్దు, మనకు దగ్గర దాన్ని ట్యాప్ చేయాలి. లైక్ ఇగో ఈ విధంగా దగ్గరన్న రావాలి, లేదంటే దానికి టచ్ చేసి కిందికి ఫాలింగ్ అవ్వాలి. బట్ ఇక్కడ మన రూల్స్ అయితే ఫాలో అవ్వలేవు కాబట్టి మనము ట్రేడ్ తీసుకుంటాం. ఇప్పుడు చూద్దాం, ఇంకా నెక్స్ట్ ట్రేడ్కి అయితే చూస్తున్నాను నేను. ఓకే, 20 మూవింగ్ యావరేజ్కి మార్కెట్ పైనకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చూడండి అగైన్ మనకు చిన్నగా ఫాలింగ్ అనేది అవుతుంది. చూసాం ఇప్పుడు ఏమవుతుందో. ఓకే గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఏమైంది. మార్కెట్ మనకు 20 మూవింగ్ యావరేజ్కి కింద కూడా ఉంది, అండ్ ఒక చిన్నగా పుల్ బ్యాక్ లాగా కూడా తీసుకుంది. ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ మన క్రైటీరియా అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఒక ఎంట్రీ అనేది తీసుకుంటున్నా. స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ స్వింగ్ పైన పెట్టేసుకుంటున్నా. టార్గెట్ వచ్చేసి 1:2 అయితే పెట్టేసుకుందాం. చూద్దాం ఈ టార్గెట్ దొరుకుతుందా లేదా. ఓకే గైస్, ఇదైతే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది బ్రో, ఈ ట్రేడ్ నో ప్రాబ్లం గైస్. ఓకేనా, సో ఈ విధంగా మనకు చూడండి ఎగ్జాక్ట్లీ ఎట్లా ఫామ్ అయిన ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఈ విధంగా, అంటే ఇది కొంచెం సైడ్ బేస్ మూమెంట్ అయితే ఉంది. ఇలాంటి మూమెంట్ ఉన్నప్పుడు మనము అవాయిడ్ చేస్తే బెటర్ అన్నట్టు. సో దీంతో మనకు ఒక లెసన్ కూడా దొరికింది. ఇప్పుడు చూద్దాం ఇంకొక ట్రేడ్. నెక్స్ట్ ట్రేడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా నేను. సెకండ్ ట్రేడ్ మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఇప్పుడైతే చూడండి మార్కెట్ ఏం చేసింది, 20 మూవింగ్ యావరేజ్కి పైన ఉంది కాబట్టి అస్సలు ఎంట్రీస్ అనేవి తీసుకోవద్దు. మనకు టోటల్గా 2 EMS కూడా కిందన్న ఉండాలి, లేదంటే వీటికి పైన ఉండాలి, ఏదన్నా ఒకటి ఉండాలన్నట్టు. అర్థమవుతుంది కదా, మధ్యలో ఉంటే మాత్రం తీసుకోవద్దు. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ మనకు 2 మూవింగ్ యావరేజ్కి మార్కెట్ కిందికి అయితే వచ్చింది. చిన్నగా పుల్ బ్యాక్ లాగా కూడా చూడండి కనిపిస్తుంది. చూద్దాం కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫామ్ అయితే తీసుకుందాం. ఓకే గైస్, ఇక్కడైతే చూడండి
2 మూవింగ్ యావరేజ్కి కూడా మార్కెట్ కిందికి వచ్చిందా, చిన్నగా పుల్ బ్యాక్ కూడా వచ్చింది, పెద్దగా కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ నేను ఇంకొక ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నా. ఇక్కడ మన స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ వచ్చేసి 1:2 అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, రైట్. చూద్దాం ఇది టార్గెట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి సింపుల్గా బ్యూటిఫుల్గా మనకు ఈ టార్గెట్ అయితే దొరికేసింది. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు కొంతమంది, ఏంది బ్రో ఇక్కడ నువ్వు అసలు మనీ పెడతలేవు, టార్గెట్ దొరుకుతుంది, స్టాప్ లాస్ వెళ్తుంది అని అంటున్నావు ఏందని. బ్రో ఇది యాక్చువల్లీ నేను బ్యాక్ టెస్ట్ అనేది చేస్తున్నా, నేను ఇక్కడ మనీ ఏం పెట్టలే ఇప్పుడు. అంటే ఈ స్ట్రాటజీ మనకు ఒక 10 ట్రేడ్స్ అయితే నేను తీసుకుంటా. ఇది విధంగా 10 ట్రేడ్స్లో మనకు ఎన్ని టార్గెట్స్ దొరుకుతున్నాయి అనేది మనకు ఒకటి డేటా వస్తుంది అన్నట్టు, అర్థమవుతుంది. అందుకోసం ఇట్లా చేస్తున్నాం మనము. చూద్దాం నెక్స్ట్ ట్రేడ్ కోసం అయితే ఫాలింగ్ అనేది వస్తుంది. ఓకే, పుల్ బ్యాక్ తర్వాత ఓకే గైస్, పుల్ బ్యాక్ అనేది ఇక్కడ వచ్చి నుండే ప్రాపర్గా. బట్ చూడండి దగ్గర మనకు 20 మూవింగ్ యావరేజ్ దగ్గర కన్నా రావాలి, లేదంటే ట్యాప్ అన్నా చేయాలి. బట్ ఇది అంత దగ్గర కూడా రాలే, ట్యాప్ కూడా చేయాలి, కొంచెం దూరం నుంచే ఫాలింగ్ వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ట్రేడ్ అయితే మనది ఎంట్రీ అనేది ప్లేస్ కావాలి అన్నట్టు. ఓకేనా, అందుకే అవాయిడ్ చేసిన నేను. సో ఇప్పటికి మన ఎన్ని ట్రేడ్స్, 3 ట్రేడ్స్ అయినాయి, 2 టార్గెట్స్ దొరికినాయి, ఒక స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. చూద్దాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ వచ్చేసి 20 మూవింగ్ యావరేజ్ పైనే నడుస్తుంది. చూద్దాం, ర్యాలీ షురూ అయితే మళ్ళీ చూసి తీసుకుందాం మనం, సరేనా. ఓకే, అగైన్ కిందికి వచ్చింది, పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం మనం. చూద్దాం కొంచెం. రైట్ గైస్, మళ్ళీ 20 మూవింగ్ యావరేజ్కి పైనకి వెళ్ళిపోయింది అన్నట్టు. ఓకే చూడండి, ఇప్పుడు అగైన్ ఏం చేసింది, 200 మూవింగ్ యావరేజ్కి పైనకి వెళ్ళింది మార్కెట్. ఓకే గైస్, 200 మూవింగ్ యావరేజ్కి పైకి వెళ్ళింది. బట్ నేను 20 మూవింగ్ యావరేజ్ కూడా మనకు పైకి వెళ్ళాలి, అప్పుడే మన క్రైటీరియా అనేది మ్యాచ్ అవుతుంది. వెయిట్ చేసినాం, బట్ ఏమైంది, టోటల్గా మనకు కిందికైతే వచ్చేసింది అన్నట్టు. క్రైటీరియా మ్యాచ్ కాలే, ట్రేడ్ అనేది కాలే మనది. ఇప్పుడు చూద్దాం. ఓకే గైస్, ఇక్కడైతే చూడండి 200 మూవింగ్ యావరేజ్కి కూడా 20 మూవింగ్ యావరేజ్కి కూడా మార్కెట్ కిందికి వచ్చింది. ఒక పుల్ బ్యాక్ అనేది రావాలి ఇప్పుడు ప్రాపర్గా. చూద్దాం, పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే, పుల్ బ్యాక్ అనేది వచ్చింది కాబట్టి చూద్దాం నెక్స్ట్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అవుతుంది. ఓకే గైస్, 20 మూవింగ్ యావరేజ్కి బ్రేక్అవుట్ అనేది చేసింది కాబట్టి క్రైటీరియా మ్యాచ్ కాలే మనది. ఓకే, ఇలాంటి మూమెంట్స్ మొత్తం అవాయిడ్ చేయాలి మీరు. మనకు కావాల్సిన ఓన్లీ క్లీన్ మూమెంట్స్ అనేవి ఉండాలి. లైక్ దిస్, ఈ విధంగా మనకు క్లీన్గా అయితే ఉండాలన్నట్టు ట్రేడ్స్. ఈ విధంగా ఉన్నాయంటే అవాయిడ్ చేయండి. 1 డేలో 1, 2 దొరికినా చాలు మనకు. ఓకేనా, 1 దొరికినా చాలు, దట్స్ ఇట్. మనం ఎంత తక్కువ ట్రేడ్స్ చేస్తే అంత బెటర్ అన్నట్టు గైస్. ఓకే, ఇప్పుడైతే చూడండి అగైన్ మనకు 2 మూవింగ్ యావరేజ్కి కూడా మార్కెట్ కిందికైతే వచ్చింది. పుల్ బ్యాక్ చూద్దాం ఇప్పుడు. ఓకే, పుల్ బ్యాక్ వచ్చింది కానీ ఈ క్యాండిల్ వచ్చేసి మనకు 20 మూవింగ్ యావరేజ్కి బ్రేక్అవుట్ చేసి పుల్ బ్యాక్ వచ్చింది. ఇది మన వ్యాలిడ్ ఎంట్రీ కాదన్నట్టు, వ్యాలిడ్ సిగ్నల్ కాదు, అందుకోసం వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు ఎగ్జాక్ట్లీ మనకు మార్కెట్ దగ్గరకి అయితే వచ్చింది, కానీ అంత ప్రాపర్గా అయితే ట్యాప్ చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా నేను ఎంట్రీ తీసుకోను. ఓకేనా, రైట్ గైస్, చూడండి తీసుకుందే మంచిగా ఇప్పుడు, లేకపోతే స్టాప్ లాస్ హిట్ అవుతుండే, అర్థమైందా. అందుకోసం సో ప్రాపర్గా మనకు వ్యాలిడ్ సిగ్నల్స్ అనేవి దొరకాలి. ఓకే, అగైన్ కిందికి వచ్చింది మార్కెట్. చూద్దాం పుల్ బ్యాక్. రైట్, ఓకే గైస్, పుల్ బ్యాక్ రాలే, ఇక్కడ టోటల్గా బ్రేక్అవుట్ అనేది చేసేసింది మార్కెట్. ఓకే గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, 200 మూవింగ్ యావరేజ్కి కింద ఉంది మార్కెట్. ఇక్కడైతే టోటల్గా సైడ్ బేస్ నడిచి చూడండి ఇక్కడికి వెళ్ళి 20 మూవింగ్ యావరేజ్కి కూడా కిందికి వచ్చింది మార్కెట్. దాని తర్వాత ప్రాపర్గా పుల్ బ్యాక్ కూడా వచ్చింది మనకు. ఈ విధంగా ట్యాప్ చేసిందా, ట్యాప్ చేసి మళ్ళీ ఫాలింగ్ స్టార్ట్ అయింది. సో సింపుల్, ఇక్కడ నేను ఒక ఎంట్రీ తీసుకుంటా. స్టాప్ లాస్ వచ్చేసి స్వింగ్కి కొంచెం పైన ఉంటుంది, టార్గెట్ వచ్చేసి 1:2 అయితే ఉంటుంది అన్నట్టు. మనం చూద్దాం ఇది టార్గెట్ దొరుకుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా. ఓకే, బ్యూటిఫుల్ గైస్, బ్యూటిఫుల్. చూడండి బ్యూటిఫుల్, టార్గెట్ అయితే దొరికేసింది. చూడండి ఇలా క్లీన్ మూమెంట్స్ కోసం అయితే వెయిట్ చేయాలి మనము. ఈజీగా టార్గెట్స్ దొరుకుతాయి. ఎన్ని దొరికినాయి చూడండి, ఎన్ని 1, 2, 3, 4 ట్రేడ్స్లో మనకు 3 టార్గెట్స్ దొరికినాయి. ఒకటే స్టాప్ లాస్ హిట్ అయింది ఇప్పటి వరకు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మీకు ఇంకా చూపిస్తా, జాగ్రత్తగా చూస్తుండండి. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్
ట్రేడ్కి అయితే వెయిట్ చేద్దాం మనము. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ కూడా పుల్ బ్యాక్ వచ్చింది, ఇక్కడ కూడా పుల్ బ్యాక్ వచ్చి ఫాలింగ్ స్టార్ట్ అయింది. బట్ దగ్గర మనకు మన 20 మూవింగ్ యావరేజ్కి ట్యాప్ చేయాలి. ఇది ట్యాప్ చేయలేదు కాబట్టి ఇది వ్యాలిడ్ ఎంట్రీ కాదు మనది. ఓకేనా, అంటే కొంచెం దగ్గరన్నా వెళ్ళాలి. ఈ విధంగా కొంచెము దగ్గర వెళ్ళే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ మనకు ట్యాప్ చేసిందా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ ఇది మన వ్యాలిడ్ ఎంట్రీ. ఇక్కడ నేను ట్రేడ్ అనేది తీసుకుంటా. స్టాప్ లాస్ వచ్చేసి దీనికి పైన, టార్గెట్ వచ్చేసి 1:2. దట్స్ ఇట్ గైస్. చూద్దాం ఇది టార్గెట్ దొరుకుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా. ఓకే ఫ్రెండ్స్ చూడండి దగ్గర మన టార్గెట్ వరకు వచ్చి మళ్ళీ రివర్సల్ అయింది. చూద్దాం ఏం చేస్తుంది ఇది. ఓకే గైస్, బ్యూటిఫుల్. ఇది కూడా టార్గెట్ అయితే హిట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎగ్జాక్ట్లీ కనబడుతుందా, టార్గెట్ హిట్ చేసి మళ్ళీ మన గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అంటే మన 1:2 టార్గెట్ అయితే ఇక్కడ హిట్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఓకే చూడండి కంటిన్యూస్లీ మనకు టార్గెట్స్ అయితే దొరుకుతున్నాయి ఈ స్ట్రాటజీ బట్టి. అంటే మనము ప్రాపర్గా మనకు ఏంటంటే సిగ్నల్ దొరికినప్పుడే ఎంట్రీస్ అనేవి తీసుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవద్దు. అండ్ బిట్ కాయిన్లో అయితే నేను బ్యాక్ టెస్ట్ అనేది చేస్తున్నా. 10 ట్రేడ్స్లో మనకు ఒక డేటా అనేది వచ్చేస్తుంది. ఇప్పటికి ఎన్ని 5 ట్రేడ్స్ అయినాయి, 5 ట్రేడ్స్ అయినాయి కదా. 1 2 3 4 5 రైట్, 5 ట్రేడ్స్ అనేవి అయినాయి. ఇంకా 5 ట్రేడ్స్ చూద్దాం. 5 ట్రేడ్స్లో మనకి ఎన్ని వెళ్తాయి చూద్దాం. 10 ట్రేడ్స్లో మనకు టోటల్గా ఎన్ని ప్రాఫిట్స్ వెళ్ళినాయి, ఎన్ని లాసెస్ అయినాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చూస్తుండండి. ఓకే 20 మూవింగ్ యావరేజ్కి మార్కెట్ అయితే పైకి నడుస్తుంది. ఓకే మళ్ళీ అగైన్ కిందికైతే వచ్చింది, పుల్ బ్యాక్ చిన్నగా వచ్చింది. చూద్దాం కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫామ్ అయితే చూద్దాం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఎంట్రీ తీసుకోవాలి, ఎందుకంటే చూడండి ఇది టోటల్గా బ్రేక్అవుట్ అనేది చేసింది 20 మూవింగ్ యావరేజ్కి. బ్రేక్అవుట్ చేసినా సరే తీసుకోవద్దు, మనకు కావాల్సింది జస్ట్ ఈ విధంగా ట్యాప్ చేసి కిందికి రావాలన్నట్టు. బ్రేక్అవుట్ అనేది చేసింది కాబట్టి ఇది మన వ్యాలిడ్ ఎంట్రీ కాదు ఇక్కడ. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఇప్పుడు కొంతమందికి అనిపిస్తుంది బ్రో ఇక్కడ చూడు కొంచెం బులిష్ నడిచింది, దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ట్యాప్ చేసి పైకి వెళ్తుంది కదా బ్రో, ఇక్కడ తీసుకోవచ్చు కదా అంటే లేదు గైస్. ఎందుకంటే మనకు 200 మూవింగ్ యావరేజ్కి మార్కెట్ కింద ఉంది. అంటే మనం ఓన్లీ సేల్ సైడ్సే చూసుకోవాలి, ఇప్పుడు బై సైడ్ చూడొద్దు. దీనికి పైనకి వెళ్తేనే మనం బై సైడ్ అయితే తీసుకోవాలన్నట్టు. ఓకేనా, ఇప్పుడు కిందికి వచ్చిందా కొంచెము, రైట్, మళ్ళీ సైడ్ బేస్ అయితే నడుస్తుంది అన్నట్టు టోటల్గా. ఓకే ఇప్పుడు కిందికి వచ్చింది. ఇప్పుడు మనకు పుల్ బ్యాక్ చూద్దాం. పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే తీసుకోవచ్చు. ఓకే గైస్ టోటల్గా ఇది బ్రేక్అవుట్ అనేది చేసేసింది కాబట్టి ఇక్కడ మన ఎంట్రీ అనేది ప్లేస్ కాలే ఇక్కడ ప్రాపర్గా. చూడండి టోటల్గా మూమెంట్ అనేది స్లో అయిపోయింది. టోటల్గా స్లో అయిపోయింది ఇక్కడ మూమెంట్ గైస్. చూద్దాం మనకు ఎంట్రీ దొరికితే తీసుకోవాలి, దట్స్ ఇట్ అంతే. ఓకే ఇక్కడ 2 మూవింగ్ యావరేజ్కి కూడా కిందికి వచ్చింది మార్కెట్. పుల్ బ్యాక్ తర్వాత కన్ఫర్మేషన్ దొరికితే తీసుకుందాం చిన్నగా. ఓకే ఎగ్జాక్ట్లీ పుల్ బ్యాక్ తీసుకుంది, ట్యాప్ చేసిందా మన 20 మూవింగ్ యావరేజ్కి. ఇప్పుడు మనకు కావాల్సింది రెడ్ క్యాండిల్ ప్రాపర్గా ఫామ్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే గైస్ అంతా ప్రాపర్గా ఒక క్యాండిల్ ఫామ్ అయింది, కానీ చూడండి టోటల్గా మనకు మూమెంట్ అనేది సైడ్ బేస్ లాగా ఉంది కాబట్టి చూద్దాం. ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఎంట్రీ తీసుకుందాం ఇక్కడ. రైట్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి చాలా స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఎగ్జాక్ట్లీ 2 మూవింగ్ యావరేజ్కి కూడా కిందికి వచ్చింది, పుల్ బ్యాక్ తీసుకుంది, స్ట్రాంగ్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేద్దాం మనం. ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం మనం. దీనికి పైన స్టాప్ లాస్ ఇక్కడికి వెళ్ళి 1:2 టార్గెట్ అనేది ఉంటుంది మనది. ఓకేనా, రైట్ 1:2 టార్గెట్ అనేది ఉంటుంది. చూద్దాం ఇది టార్గెట్ దొరుకుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది మనది. ఈ ట్రేడ్ వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది చూడండి, సరేనా. ఓకే నో ప్రాబ్లం, స్టాప్ లాస్ హిట్ అయినా మనకు కావాల్సిన ఏంది 10 ట్రేడ్స్ డేటా. చూద్దాం నెక్స్ట్ ట్రేడ్. 6 ట్రేడ్స్ అయినా ఇక్కడికి మనకు ఇప్పటివరకు ఇంకొక 4 ట్రేడ్స్ తర్వాత మనము క్యాల్కులేట్ చేద్దాం అన్ని ఎన్ని ట్రేడ్స్ వెళ్ళినాయి, ఎన్ని స్టాప్ లాసెస్ హిట్ అయినాయి అనేవి. చూడండి 2 క్యాండిల్స్కి కూడా 2 మూవింగ్ యావరేజ్కి కూడా మార్కెట్ అనేది పైన ఉంది. అండ్ మనకు 20 మూవింగ్ యావరేజ్ కూడా దీనికి ఈ మూవింగ్ యావరేజ్కి పైనకి వచ్చేసింది, అంటే టోటల్గా బులిష్ ఉందని. ఇప్పుడు కావాల్సింది మనకు ఒక పుల్ బ్యాక్ తర్వాత మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫామ్ అయినాక మనం ఎంట్రీ తీసుకుందాం. ఓకే
రైట్ గైస్, ఇక్కడ చూడండి టోటల్గా 20 మూవింగ్ యావరేజ్కి బ్రేక్ డౌన్ అనేది చేసింది కాబట్టి ఇది మన వ్యాలిడ్ కాదన్నట్టు సిగ్నల్, ఇది వ్యాలిడ్ సిగ్నల్ కాదు. చూద్దాం. ఓకే, ఇప్పుడు అగైన్ కిందికి వచ్చేసింది మార్కెట్ 2 మూవింగ్ యావరేజ్కి కూడా. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక పుల్ బ్యాక్. చూద్దాం పుల్ బ్యాక్ వచ్చినాక. రైట్, ప్రాపర్లీ పుల్ బ్యాక్ అనేది తీసుకుంది. ఒకటే క్యాండిల్ దగ్గర ఈ క్యాండిల్ వచ్చేసి పుల్ బ్యాక్ తీసుకుంది. చూడండి ట్యాప్ చేసిందా 20 మూవింగ్ యావరేజ్కి. ఇప్పుడు చూడండి సింపుల్గా నేను సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటా ఈ క్యాండిల్ దగ్గర. యాక్చువల్లీ ఇంకొక క్యాండిల్ కోసం వెయిట్ చేస్తే బెటర్ మనము, ఎందుకంటే ఇదే క్యాండిల్ దగ్గర మనకు పుల్ బ్యాక్ వచ్చి ట్యాప్ చేసి ఫాలింగ్ అయింది కదా, అందుకోసం. సో వెయిట్ చేస్తే బెటర్. చూద్దాం నెక్స్ట్ క్యాండిల్. ఓకే, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అగైన్. రైట్, ఓకే గైస్, వెయిట్ చేసింది మంచిగా అయింది. ఇక్కడ చూద్దాం, ఇది కూడా ప్రాపర్గా పుల్ బ్యాక్ అనేది ఉంది. ఇక్కడికి వెళ్ళి మనకు ఒక ప్రాపర్గా రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. చూద్దాం. నో గైస్, మన వ్యాలిడ్ సిగ్నల్ కాదు ఇది. చూడండి బ్రేక్అవుట్ అనేది చేసేసింది. చూసినారా, ఈ విధంగా మనం ప్రాపర్గా కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేసి తీసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది అన్నట్టు. మనం ఏవి పడితే అవి ట్రేడ్స్ అనేవి తీసుకోం, ప్రాపర్గా మనకు గోల్డెన్ ట్రేడ్సే తీసుకుంటాం మనము, ఎక్దమ్ క్లీన్ ట్రేడ్సే. ఓకే, 2 మూవింగ్ యావరేజ్కి కూడా మార్కెట్ అనేది పైన ఉంది, బులిష్ అనేది ఉంది. ఇప్పుడు ఒక పుల్ బ్యాక్ అనేది రావాలి. చూద్దాం. చూడండి ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది కానీ మనకు 20 మూవింగ్ యావరేజ్కి టచ్ అనేది చేయలే. అంటే దగ్గర అన్నా సరే రావాలి, కొంచెమైనా సరే రాలేదు కాబట్టి వెయిట్ చేస్తున్నాం మనం. సరేనా? ఓకే, ఇది కూడా కాదు. రైట్, ప్రాపర్గా పుల్ బ్యాక్ వచ్చిండే బట్ 20 మూవింగ్ యావరేజ్కి బ్రేక్ డౌన్ అనేది చేసేసింది మార్కెట్. సో కాబట్టి వ్యాలిడ్ ఎంట్రీ కాదు, ఇది కూడా మనకు వ్యాలిడ్ సిగ్నల్ కాదు. ఓకే, ఇప్పుడు అగైన్ ర్యాలీ అనేది నడుస్తుంది. చూద్దాం ఇప్పుడు. రైట్, ఒక పుల్ బ్యాక్ కూడా వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక గ్రీన్ క్యాండిల్. ఓకే, ఇది కూడా బ్రేక్ డౌన్ అనేది చేసేసింది, వ్యాలిడ్ సిగ్నల్ కాదు. మీరు అనుకోవచ్చు బ్రో ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది కదా, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది కదా, తీసుకోవచ్చు కదా అంటే, లేదు బ్రో, ఇక్కడ మనకు 20 మూవింగ్ యావరేజ్కి ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ అనేది చేసేసింది కాబట్టి ఇది వ్యాలిడ్ సిగ్నల్ అనేది కాదు. మనకి ఇప్పుడు వ్యాలిడ్ సిగ్నల్ ఏదంటే ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత చూడండి ఫాలింగ్ వచ్చిందా, ఇది ట్యాప్ చేసిందా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది ఒక క్యాండిల్ అనేది ఫామ్ అయింది, ఇది మన వ్యాలిడ్ సిగ్నల్ అన్నట్టు. అంటే జస్ట్ ట్యాప్ చేయాలి దానికి 20 మూవింగ్ యావరేజ్కి. ఇక్కడ మన ఎంట్రీ స్టాప్ లాస్ వచ్చేసి పెద్ద క్యాండిల్ ఉంది కాబట్టి దీని కిందనే పెడుతున్నా. టార్గెట్ వచ్చేసి 1:2 అయితే పెట్టేసుకుంటున్నా, 1:2 టార్గెట్. ఓకే, చూద్దాం ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు టార్గెట్ వచ్చేసి హిట్ అయిపోయింది ఈ ట్రేడ్లో. చూసినారా, ఈ విధంగా మనం ప్రాపర్గా వ్యాలిడ్ సిగ్నల్స్ని చూసి తీసుకుంటే ఈ విధంగా టార్గెట్స్ అనేవి హిట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు అగైన్ పుల్ బ్యాక్ అనేది వస్తుంది. చూద్దాం, మళ్ళీ వ్యాలిడ్ సిగ్నల్ దొరికితే మనం తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ పుల్ బ్యాక్ అనేది వచ్చింది, కొంచెం దగ్గర వరకు అయితే వచ్చింది మార్కెట్. ఓకే, ఇది మనకు వ్యాలిడ్ సిగ్నలే. ట్యాప్ చేయకపోయినా కొంచెమైనా సరే వచ్చింది అనుకోండి, ఎందుకంటే మనకు స్ట్రాంగ్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కాబట్టి మనం ఇది తీసుకోవచ్చు. ఓకేనా, మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. ఇక్కడ ఎంట్రీ మన పుల్ బ్యాక్కి కొంచెం కింద స్టాప్ లాస్, టార్గెట్ వచ్చేసి 1:2. ఓకే, చూద్దాం ఇది టార్గెట్ దొరుకుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా. ఓకే, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకోకపోయినా ఇగో ఇక్కడ మనకు ఒక ప్రాపర్ వ్యాలిడ్ ఎంట్రీ అనేది దొరికింది. చూడండి మార్కెట్ వచ్చేసి బులిష్ అనేది ఉంది, 2 మూవింగ్ యావరేజ్కి పైన ఉంది. దాని తర్వాత ప్రాపర్గా ట్యాప్ చేసి ఇక్కడికి వెళ్ళి మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. మనం ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది కూడా ఒకవేళ ఇక్కడ తీసుకోకపోతే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఇప్పటివరకు స్టాప్ లాస్ అయితే హిట్ కాలే. ఇది కూడా మనకు ఒక వ్యాలిడ్ ఎంట్రీయే, బట్ ఏంటంటే ఒక చిన్నగా మనం రూల్ని ఫాలో కాలే. ఏంటంటే మన 20 మూవింగ్ యావరేజ్కి ఇది ట్యాప్ కాలే, జస్ట్ దగ్గర అయితే వచ్చింది. దగ్గర వచ్చినా సరే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎప్పుడు అంటే మనకు ఒక స్ట్రాంగ్ మూమెంట్ ఉంటేనే మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ మూమెంట్ అనేది ఉంది, క్యాండిల్స్ అనేవి చాలా పెద్ద ఫామ్ అవుతున్నాయి కాబట్టి మనము తీసుకోవచ్చు ఇది. ఓకేనా, బట్ చూద్దాం ఇది టార్గెట్ హిట్ కావాలి, చూద్దాం. అరే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, జరిగిపోయిన ఉండే మన ట్రేడ్. రైట్, ఇక్కడ ఇది ఐ థింక్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది గైస్. ఎస్, ఈ ట్రేడ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. మనం ప్రాపర్గా మన ప్లానింగ్ బట్టే తీసుకున్నాం, బట్ మన తప్పేం లేదు. స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది, ఇచ్చేయాలి, దట్స్ ఇట్. ఇంకా ఒక ట్రేడ్ చూద్దాం మనం, దాని తర్వాత మనం చూద్దాం ఎన్ని ట్రేడ్స్ వెళ్ళినాయి మనకి అనేవి. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ మార్కెట్ అనేది బులిష్ అనేది చూపిస్తుంది. పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం ప్రాపర్. ఓకే ఫ్రెండ్స్, బ్రేక్ డౌన్ అనేది చేసేసింది కాబట్టి వ్యాలిడ్ సిగ్నల్ అనేది కాదు ఇది. ఓకే, అగైన్ స్టార్ట్ అయింది, అగైన్ బ్రేక్ డౌన్ అనేది చేసేసింది. రైట్, వావ్ గైస్, ఒకటేసారి ఎంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది చూడండి. రైట్, ఇక్కడ ప్రాపర్గా పుల్ బ్యాక్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు, చూద్దాం. రైట్ గైస్, 2 గ్రీన్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయినాయి. ఇక్కడ మన ఎంట్రీ స్టాప్ లాస్ వచ్చేసి ఈ పుల్ బ్యాక్కి కింద టార్గెట్ వచ్చేసి 1:2. ఓకే, 1:2. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. బట్ మనం ప్రాపర్గా మన స్ట్రాటజీ బట్టి తీసుకున్నాం, నో ప్రాబ్లం. మనకు స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది, ఇచ్చేద్దాం మార్కెట్కి. ఓకే, మనకు 2 మూవింగ్ యావరేజ్కి మధ్యలో అయితే నడుస్తుంది. సో అవాయిడ్ చేయాలి అసలు మార్కెట్కి ఇలాంటి టైంలో టోటల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి 2 మూవింగ్ యావరేజ్కి కూడా మార్కెట్ అనేది బ్రేక్అవుట్ చేసింది. దాని తర్వాత పుల్ బ్యాక్ వచ్చింది, గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. వ్యాలిడ్ ఎంట్రీ ఇక్కడ మనది. సింపుల్గా ఇక్కడ మన టార్గెట్ ట్రేడ్, ఇక్కడ మన స్టాప్ లాస్, టార్గెట్ వచ్చేసి 1:2. ఇది లాస్ట్ ట్రేడ్. చూద్దాం ఇప్పుడు ఇక మనము ఎన్ని ట్రేడ్స్ వెళ్ళినాయి, ఎన్ని స్టాప్ లాసెస్ హిట్ అయినాయో మనకు. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఒకటే క్యాండిల్లో ఈ టార్గెట్ అనేది దొరికేసింది. ఈ ట్రేడ్లో మనకు టార్గెట్ అనేది అచీవ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాం అనేది ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 గైస్. రైట్, ప్రాపర్లీ 10 ట్రేడ్స్ అనేవి తీసుకున్నాం. ఇప్పుడు 10 ట్రేడ్స్లో మనకు ఎన్ని టార్గెట్స్ దొరికినాయో ఫస్ట్ క్యాల్కులేట్ చేద్దాం. ఫస్ట్ మనం స్టాప్ లాసెస్ అయితే క్యాల్కులేట్ చేద్దాం. చూడండి స్టాప్ లాసెస్ ఎన్ని హిట్ అయినాయి. ఇగో 1 ఫస్ట్ స్టాప్ లాస్, టార్గెట్ ఇది. సెకండ్ స్టాప్ లాస్, థర్డ్, ఫోర్త్. 4 స్టాప్ లాసెస్ అయితే హిట్ అయినాయి బ్రో. టార్గెట్ 6 టార్గెట్స్ అనేవి దొరికినాయి. లైక్ 1, ఇది 2 3 4 5 6. ఎస్ గైస్, 6 టార్గెట్స్ అనేవి దొరికినాయి. 4 స్టాప్ లాసెస్ అయితే పోయినాయి అన్నట్టు 1:2తోని. అర్థమవుతుంది కదా. అంటే ఈ స్ట్రాటజీ మనకు ప్రాపర్గా మీరు కన్ఫర్మేషన్ దాకా వచ్చిన వరకు వెయిట్ చేస్తే మీకు ఈ స్ట్రాటజీ అనేది 60% యాక్యురసీతో అయితే వర్క్ అవుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ కోసం నేను ఒక్క ట్రేడ్లో 2,000 కూడా స్టాప్ లాస్ పెట్టేసుకుంటే, ఇక్కడ 2K స్టాప్ లాస్ పెట్టేసుకుంటే నేను పర్ ట్రేడ్లో గైస్ ఇక్కడ 2,000 రూపీస్ స్టాప్ లాస్, టార్గెట్ వచ్చేసి 4,000 తీసుకున్నా సరే మనకి ఎంత బ్రో, 4 ట్రేడ్స్ అనేవి లాస్ అయినాయి. 2,000 × 4 చేస్తే 8,000 రూపీస్ మన లాస్ అమౌంట్. టార్గెట్ వచ్చేస్తే మనం ఎంత తీసుకుంటున్నాం, 4,000 రూపీస్ తీసుకుంటున్నాం అన్నట్టు. అంటే 6 ట్రేడ్స్ అనేవి మనకు టార్గెట్ అనేవి అచీవ్ అయినాయి కాబట్టి ఎంత, 4 6 24,000 ప్రాఫిట్. సో 8,000 రూపీస్ తీసేసినా సరే మనము దగ్గర ఎంత ప్రాఫిట్లు ఉంటాం, 16,000 రూపీస్ అయినా సరే మనము ప్రాఫిట్లు అయితే ఉంటాం. బ్రోకరేజ్కి ఒక 2,000 తీసేసినా సరే మనము ఇక్కడైతే 14,000 అయితే ప్రాఫిట్లు అయితే ఉంటామన్నట్టు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ప్రాపర్గా తీసుకుంటే, ఈ విధంగా ప్రాపర్గా మనము ఏంటంటే మనకు సిగ్నల్స్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటే మాత్రమే ఈ విధంగా మనకు ఈ స్ట్రాటజీ 60% యాక్యురసీతోనైతే వర్క్ అవుతుంది అన్నట్టు. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో మీ ముంగట నేను ఈ 200 మూవింగ్ యావరేజ్ అండ్ 20 మూవింగ్ యావరేజ్ పెట్టుకొని ఇక్కడైతే బ్యాక్ టెస్ట్ అనేది చేసిన. అండ్ ఇక్కడైతే మనం ర్యాండమ్లీ ఎక్కడి నుంచి దగ్గర 9 ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ చేసినాం బ్యాక్ టెస్టింగ్ అనేది. దగ్గర ఎన్ని డేస్లో, 19th చూడండి. 19th అంటే 9 డేస్లో మనకు 9 to 10 డేస్లో మనకు 10 ట్రేడ్స్ అనేవి తీసుకున్నాం. 1 డేలో ఒకటే ట్రేడ్ చాలా పర్ఫెక్ట్ అన్నట్టు ఇది గైస్. ఓకేనా, మనకి ఎక్కువ బ్రోకరేజ్ కూడా పోదు. అండ్ ఇక్కడ చూసుకుంటే 15 minute టైం ఫ్రేమ్ బట్టి కాబట్టి మనకు ఎక్కువ బ్రోకరేజ్ కూడా పోదు. అర్థమవుతుంది కదా. అండ్ 1 డేలో మనం ఒకటే ట్రేడ్ తీసుకుంటాం.
దీనివల్ల మనకు ఓవర్ ట్రేడింగ్ కూడా తగ్గిపోతుంది. అండ్ మీరు ప్రాపర్గా ఈ విధంగా చేస్తే మాత్రం చూడండి మీకు 50 to 60% ఈజీగా యాక్యురసీ అనేది మీరు అచీవ్ చేయొచ్చు. ఐ థింక్ మీరు ఇంకా ప్రాపర్ సిగ్నల్స్ వచ్చినప్పుడు తీసుకుంటే మీరు ఐ థింక్ ఈ స్ట్రాటజీ 70% వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ 60% అనేది ఒక చిన్నది కాదు, మీకు తెలిసిందే, అది అర్థమవుతుంది కదా. 10 ట్రేడ్స్లోకి వెళ్ళి మనం 6 ట్రేడ్స్ వెళ్ళినా అంటే ఇది చాలా అసలు గ్రేట్ విషయం అన్నట్టు 1:2 రిస్క్ రివార్డ్తోని. ఓకేనా. ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. అండ్ ఈ స్ట్రాటజీని మీరు కూడా ఇంకా బ్యాక్ టెస్ట్ చేయండి. మీరు డిఫరెంట్ టైం ఫ్రేమ్ బట్టి బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. ఎట్లా బ్యాక్ టెస్ట్ చేయాలనేది మీకు చూపించినా కూడా. అండ్ ఈ వెబ్సైట్ పైన కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్లీ ఒక వీడియో చేసిన, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. మీకు నచ్చిన స్ట్రాటజీ పైన మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు మంచి రిజల్ట్స్ ఇస్తే ఇక ఆ స్ట్రాటజీ బట్టి మీరు ట్రేడ్స్ చేయడం స్టార్ట్ చేయండి రియల్ మార్కెట్లో. ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బ్యాక్ టెస్ట్ అనేది నేను బిట్ కాయిన్లో అయితే చేసిన. అండ్ మన క్రిప్టో ట్రేడింగ్, బిట్ కాయిన్ ట్రేడింగ్ చేయడానికి కోసం నేను డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ని అయితే యూజ్ చేస్తా. ప్లాట్ఫామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా, చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.